భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో బాంబు కలకలం. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న ఎఫ్సిఐ కాలనీలో లేఅవుట్లో రోడ్లు మార్కింగ్ చేపట్టిన హైడ్రా. తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో రజక క్షౌర వృత్తిదారుల మహాధరణ. తుంగభద్ర నది తీరాన పవిత్రమైన మంత్రాలయం పుణ్యక్షేత్రంలో యోగాంధ్ర కార్యక్రమం. రైలు ప్రయాణికులకు శుభవార్త, కొత్తగా 200 రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకతీయ యూనివర్సిటీ మెస్లో సదుపాయాలు లేక విద్యార్థుల అవస్థలు. కామన్ మెస్లో స్టూడెంట్స్కి తినడానికి ప్లేట్స్ లేక అన్నం వడ్డించే గిన్నెలో 2-3 విద్యార్థులు కలిసి తింటున్న వైనం. మెస్ కేర్ టేకర్ డైరెక్టర్ పట్టించుకోవడం లేదంటూ విద్యార్థుల అసహనం. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో బాంబు కలకలం. ఎయిర్పోర్ట్కు మెయిల్ పంపి బెదిరించిన గంతకులు. అప్రమత్తమైన తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇతర భద్రతా బలగాలు, ఎయిర్పోర్టు ఉద్యోగులు, సిబ్బంది బయటకు తరలింపు. రంగంలోకి దిగిన స్నిఫర్స్ డాగ్ బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్. ఎయిర్పోర్ట్ను అనుగును గాలిస్తున్న జాకిలాలు, బాంబ్ ఎక్స్ప్లోజివ్ ఎక్స్పర్ట్, అత్యవసర సహాయక సిబ్బందిని సైతం రప్పించిన ఎయిర్పోర్ట్ అథారిటీ. దర్యాప్తు ప్రారంభించిన సైబర్ క్రైమ్ అధికారులు. మెయిల్ పంపిన వాళ్ళ క్రెడిషనల్ కనుగొనేందుకు కసరత్తు ప్రారంభం. వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని 16వ డివిజన్ గరీబ్ నగర్లో ఇందిరమ్మ ఇంట్లలో అక్రమాలు జరిగాయని స్థానిక కార్పొరేటర్ సుంకరి మనీష శివకుమార్ ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో స్థానిక పరిఖల ఎమ్మెల్యే కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, తన అనుచరులకు మాత్రమే కేటాయించి అసలైన అర్హులను విస్మరించారు అని, గతంలో గృహలక్ష్మి పథకం కింద మంజూరయ్యి ప్రొసీడింగ్ అందుకునే లోపు ప్రభుత్వం మారడంతో పిల్లలు సైతం నిర్మించుకున్న వికలాంగురాలు నిరాశ్రయాలు అయింది. గతంలో ఎన్నికల సందర్భంగా వికలాంగులకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి పరిఖల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట తప్పడని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, లేని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తీరును ఎండగడతామని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీల అమలు కోసం ప్రజలతో కలిసి పోరాడతామని అన్నారు. గృహలక్ష్మి కింద ఇల్లు వచ్చింది, వస్తే అప్పుడు మేము ఏం చేసినాం కదా, ఈ ఇల్లు ఊళ్ళో కొట్టుకొని ఇల్లు పిల్లర్స్లు వేసుకున్నాం. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం కడిగిపోతుంది. ఇప్పుడు మేము ఇయ్యమని అంటున్నాం. మా ఇంట్లో మీద పడి ఎడతాను లేదమ్మా, మీరు ఎమ్మెల్యే దగ్గరికి పోతే అట్లా అంటాను. ఎమ్మెల్యే అంటాడు కదా, రిజెక్ట్ అయిందమ్మా, మీకు పిల్లర్స్ లేచి ఉన్నాయి కదా అంటాడు. మరి ఇప్పుడు ఏంది మా పరిస్థితి అని అంటాడు. మరి ఇప్పుడు మాకు ఎట్లకైనా ఇల్లు కావాలి, వికలాంగ కింద. నా పేరు లింగంపల్లి సురేష్. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ఇండ్లకు పట్టాలు మంజూరు చేసిండ్రు. మా సొంత శక్తులతోటి పిల్లరు భూమిలోకి వెళ్ళి వేసి వదిలిపెట్టుకున్నా. కేసీఆర్ ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాము అని చెప్పేసి అన్నారు, హామీలు ఇచ్చిండ్రు.
ఇస్తారు కదా అని ఆశపడ్డాం. ఆల్రెడీ శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన తర్వాత మళ్ళీ రిజెక్ట్ చేసిండ్రు వాళ్ళే. ఎందుకు రిజెక్ట్ చేసిండ్రు అంటే మీరు పిల్లర్ వేసి ఉన్నారు కాబట్టి మీకు ఇల్లు అనేది వర్తించదు, ఓపెన్ ల్యాండ్లో మాత్రమే మేము ముగ్గు పోచింది, షార్ట్ లైట్ తోటి చూస్తున్నాం, దాంతో చూస్తున్నాం, వీటికి ఏమన్నా అడ్జస్ట్ మాత్రం రాదు, రిజెక్ట్ అయిపోయింది అని చెప్పేసి అన్నారు. కనీసం వికలాంగుల కిందనన్నా పెట్టండి సార్ అని చెప్పేసి అని అడిగినాం. ఎవరు ఏం స్పందించలేదు. ఈ ప్రాంతం గరీబ్ నగర్ 16 డివిజన్ పరిధిలోని గరీబ్ నగర్ ఎస్సీ కాలనీ చెందిన ప్రాంతం. ఇక్కడ దాదాపు 35 ఇండ్లు ఉంటాయి. అన్ని మీరు చూడండి ఇక్కడ రేకుల ఇండ్లతోనే ఉంటాయి. అసలు వాస్తవానికి మేము అనుకున్నాం, మేము కేసీఆర్ ఉన్నప్పుడు ఇక్కడ మా స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు, బీజేపీ అందరికీ, ప్రజలందరికీ ఇక్కడ దాదాపు 500 పట్టాలు ఇచ్చినాం. ఇది చెరువుగా కింద ఉండే భూమి. ఇది పట్టాలు ఇవ్వడానికి ఇబ్బంది ఉంటే దీన్ని ఆయన కన్వర్షన్ చేసి కేసీఆర్ స్పెషల్ ఇంట్రెస్ట్తోని బయటికి వెళ్ళి కూడా అని చెప్పారు. మేము చూసినాం గత సంవత్సరం కాలం నుంచి ఒక్క పని చేసింది లేదు. స్థానిక నాయకులకు కూడా, స్థానిక కాంగ్రెస్ నాయకులకు ఇంట్రెస్ట్ లేదు. స్థానిక కార్పొరేటర్ కలుపుకోవాలని కమిటీకి చైర్మన్ గా కార్పొరేటర్ పెట్టిళ్ళు. కానీ కార్పొరేటర్ తెలియకుండానే అన్ని మంజూరు ఇచ్చిళ్ళు, ముగ్గు వస్తున్నారు. అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లెక్క వ్యవహరిస్తూ వాళ్ళు మొత్తం వాళ్ళు చెప్పిందే చేసుకుంటూ కనీసం పేద ప్రజలను కూడా గుర్తించడం లేదు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే తప్పకుండా కాంగ్రెస్ పార్టీని, స్థానిక ఎమ్మెల్యే రేవు ప్రకాష్ రెడ్డి గారిని ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం. ఇక్కడ వచ్చినప్పుడు తప్పకుండా ప్రజలు ఇంటికి పోయినా కూడా మీరు ఎందుకు వస్తారు, మా కార్యకర్తను తీసుకొని రావాలి, మీరు రావడానికి ఎవరు అని చెప్పి అంటున్నారు. కానీ మేము గత 10 సంవత్సరాలుగా ఇక్కడ మేము ఉన్నాం. కానీ ఎప్పుడు మా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు ఎవరింటికి పోయినా కూడా మాట్లాడిండు. అందరు మేము ఉన్నా లేకపోయినా, మా కార్యకర్త వచ్చినా రాకున్నా ప్రజలు పోయి మాట్లాడినా కూడా మాట్లాడిండు. కానీ ఇక్కడ గృహలక్ష్మి కోసం పోయినా, ఇప్పుడు ఇందిరం ఇంటికి పోయినా కూడా మామూలు తీసుకుని రా అని డైరెక్ట్ ముఖం మీదనే నీకు ఇవ్వమని చెప్తున్నారు. వచ్చి ఒకసారి చూసి వాళ్ళ పరిస్థితిని చూసి వాళ్ళు నిజంగా పేదోళ్ళ కాదా ఎంక్వైరీ చేసుకొని వాళ్ళ కార్యకర్తలు. వచ్చిన మీడియా మిత్రులకు మరియు మా ఊరి పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు మేము గరీబ్ నగర్లో ఉన్న ఈ వికలాంగుల ఇంటికి రావడం జరిగింది. ఆమె మొన్న మా ఇంటికి వచ్చింది. వాళ్ళకు గత ప్రభుత్వం మేము బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆమెకి పట్టా ఇవ్వడం జరిగింది. అలాగే గృహలక్ష్మి కింద ఇల్లు కూడా రావడం జరిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం చేస్తున్నారంటే ఆమె పట్టాని ఇంటిని క్యాన్సిల్ చేసిళ్ళు. మీకు ఆల్రెడీ అప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు మేము ఇవ్వమని చెప్తున్నారు. ఈ గరీబ్ నగర్లో ఇంకా చాలా మందికి వచ్చినాయి, కానీ చాలా మందికి ఎవరికి ఇవ్వట్లేదు. సామాన్య ప్రజలకు కాకుండా, అర్హులైన వాళ్ళకి కాకుండా మిగిలిన వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ సొంత పార్టీల వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల పాపం తను చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరూ. మీరు చూడండి, ఇక్కడ అందరూ కూడా కూలి పనుల వాళ్ళే. ఇలాంటి వాళ్ళకి కాకుండా వాళ్ళ సొంత కార్యకర్తలకే ఇచ్చుకోవడం వల్ల ఇక్కడ వీళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నా. ఎమ్మెల్యే గారు వాళ్ళ ఇంటికి కూడా వెళ్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగిందంట. ఆమె చాలా బాధపడుతున్నారు. ఇలాంటి వాళ్ళకి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. అందుకే ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం తొర్రూరు గ్రామంలో వానలు సమృద్ధిగా కురవాలని గ్రామ దేవతలకు నీళ్లు పోస్తూ వరుణదేవుణ్ణి పాటలతో పూజలు చేస్తున్న మహిళలు.
లిస్టులో సీఎం రేవంత్ సహా 650 మందికి పైగా కాంగ్రెస్ నేతల ఫోన్ నెంబర్లు ఉన్నాయి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి. మా ఫోన్లు ట్యాప్ అయినట్లు ఆనాడే ఫిర్యాదు చేశాం. రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేయడం హేయమైన చర్య. కేసీఆర్ సిగ్గుతో తలవంచుకునే సంఘటన ఇది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి మా ఫోన్లు ట్యాప్ చేయడమే కారణం. మావోయిస్టుల సానుభూతి పరుల పేరుతో మా ఫోన్లు ట్యాప్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ శిక్షార్హులు అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. 2021లో రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడిగా నేను వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలా సందర్భాల్లో మా మూమెంట్ని వారు క్రాక్ చేయడం, మా మూమెంట్ అంతగా వారికి తెలుస్తుందంటే మా ఫోన్లు ట్యాపింగ్లో ఉన్నాయని అనుమానం వచ్చి ఆనాడు చీఫ్ సెక్రటరీకి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. ఇవాళ వాస్తవాలు బయటకు వచ్చాయి. కొన్ని వేల కాంగ్రెస్ లీడర్ల యొక్క టెలిఫోన్లు చట్టానికి వ్యతిరేకంగా 1885 టెలిగ్రాఫ్ చట్టానికి తూట్టు పొరుసు దానికి వ్యతిరేకంగా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకుల యొక్క ఫోన్లు ట్యాప్ చేయడం అనేది హేయమైన చర్య, సిగ్గుతో తలవంచుకోవాల్సిన చర్య. ఇలాంటి హేయమైన చర్యకు పాల్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్లు సిగ్గుతో తలవంచుకునే విధంగా జరిగినటువంటి కార్యక్రమం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అవహేళన చేసే కార్యక్రమం. ఏ రాజకీయ నాయకుడు, రాజకీయ పార్టీ ఉండకూడదు, మేమే ఉండాలి శాశ్వతంగాని ఒక చెడు ఆలోచనతో ఇలాంటి కార్యక్రమానికి స్వీకారం చుట్టినట్టుగా అర్థమవుతూ ఉంది. మేము ఇవాళ అర్థమవుతోంది 2018లో మేము ఓడిపోవడం కారణం కూడా మా నాయకుల ఫోన్లను ట్యాపింగ్లో ఉండడం, ఎప్పటికప్పుడు వారి మూమెంట్ని ట్రాక్ చేయడం వల్లే ఓడిపోయామనిపిస్తూ ఉంది. 2022 నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఫోన్లను కూడా ట్యాపింగ్లో ఉన్నాయి. ఇవాళ సిట్ అధికారులు చూపించిన లిస్టులో దాదాపు 650 మంది సీనియర్ కాంగ్రెస్ నాయకుల యొక్క ఫోన్లు ట్యాపింగ్లో ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారిది, నాది, ఆనాడు యాక్టివ్గా ఉన్నటువంటి అలీ యాదవ్ గారిది, గాలి అనిల్ గారిది, వారితో పాటు చాలామంది కాంగ్రెస్ ఫోన్లు ట్యాపింగ్లో జరిగినాయని ఇవాళ వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండల కేంద్రంలో చెల్ల నారాయణ రెడ్డి అనే వ్యక్తి తమను 2 సంవత్సరాలుగా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండలానికి చెందిన రామన్నగూడ లడాయిగడ్డ గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులు కొత్తగూడెం మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై ధర్నా. నిలిచిపోయిన వాహనాలు కొత్తగూడకు చెందిన బీరవెల్లి కర్ణాకర్ కిరాణం షాపు అనే వ్యక్తికి గతంలో అప్పులుగా ఇచ్చిన రైతులు బీరవెల్లి కర్ణాకర్ ఐపీ పెట్టడంతో అతనికి చెందిన పెగడపల్లి క్రాస్ మిల్లు అమ్మగా వచ్చిన 18 లక్షల రూపాయలను మధ్యవర్తిగా చెల్ల నారాయణ రెడ్డి వద్ద ఉంచుకొని రైతులకు ఇవ్వకుండా తన సొంత అవసరాలకు వాడుకున్నారని ఆరోపణ. బీరెల్లి కర్ణాకర్ అయినా మా దగ్గర కొంతమంది గిరిజనుల దగ్గర డబ్బులు అప్పు తీసుకున్నాడు. అప్పు తీసుకొని ఏం చేసిండైనా ఐపీ పెట్టిండు. 2-3 సంవత్సరాల తర్వాత ఐపీ పెట్టిండు. ఐపీ పెట్టినాక మేము కోర్టు చుట్టూ దాదాపు ఒక 3-4 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగినాం. కోర్టు తీర్పు కొట్టుడు పోయింది. వాడిని ఆస్తంతా అమ్మేసి మీరు తీసుకోరు అనేది కోర్టు తీర్పు ఒకటి ఇచ్చింది మాకు. ఇచ్చినాక ఏమైందంటే గత సంవత్సరం ఆ మిల్లును అమ్మటానికి ముందుకు వచ్చారు ఇక్కడ ఉన్న కొంతమంది నాయకులందరూ. మిల్లును అమ్మినాక మేము మిల్లు కాడికి పోయినాక ఆబ్జెక్షన్ పెట్టినాం. మిల్లు అమ్మొద్దు, ఇల్లు అని ఇక్కడ ఉన్న షటరు అన్నీ అమ్మినాకనే ఈ మిల్లు అమ్మాలంటే లేదు. అక్కడ ఉన్న పెద్ద మనుషులు ఏమన్నారంటే మేము ఫస్ట్ మిల్లు అమ్ముతాము, మిల్లు అమ్మినాక షటర్ అమ్ముతాము, ఇల్లు అమ్ముతాము, మీ డబ్బులు మొత్తం మీకు ఇచ్చేస్తే ఏర్పాటు చేస్తాం అనేది పెద్ద మనుషులు మొత్తం చెప్పిండ్రు. ఆ పెద్ద మనుషుల ప్రకారంగా ఆ రోజు అది చేసిన తర్వాత ఆ మిల్లు అమ్ముడు పోయింది. మిల్లు అమ్ముడు పోయినాక గత సంవత్సరం పాకాల కాడ పోయి పంచాయతీ చేసిర్రు. పాకాల కాడికి పోయి ఇక్కడ బాధ్యతలు అందరూ వస్తారని పాకాలు తీసుకొని పంచాయతీ చేసిర్రు. ఆ పాకాల కాడికి మమ్మల్ని ఎవరిని రానియకుండా చేసేసి పాకాల కాడ నుంచి వాళ్ళు అక్కడ ఏం మాట్లాడి ఏం చేసి మాకు తెలియకుండా గత సంవత్సరం హన్మకొండకు పోయి కర్ణాకర్ని హన్మకొండకు పిలిపించుకొని అక్కడ కర్ణాకర్తో సంతకాలు పెట్టించి సతీష్ కొంటాడు, కర్ణాకర్ అమ్ముతాడు. అరే వేరే కులపడి ఇవ్వలేడు. వాళ్ళే ఆ డబ్బులు కూడా వాళ్ళే ఇచ్చేది, వాళ్ళే కొనేది వాళ్ళే.
అది ఏమైందంటే గత సంవత్సరం సంది 20 లక్షలు నారాయణరెడ్డి వాడుకున్నాడు. ఇంతవరకు బాధ్యతలకు ₹1 బిల్లు అంటే మాకు ఇవ్వలేదు. మేము ఫస్ట్ సంది మిల్లుని ఆపింది లడాయిగడ్డ రామనగూడెం, మేము తాళాలేసింది మేము, ఆపింది మేము, అమ్మించింది మేము. ఇప్పుడు నారాయణరెడ్డి అంటే మేము 18,000 ఇస్తాం, మీకు 1 లక్షకు 18,000 ఇస్తా, అట్లా తీసుకోర్రి, లేకుంటే నేను ఇయ్యను అనేది వాదంటాడు. కాబట్టి దయచేసి మా డబ్బులు మాకు ఇచ్చే ఏర్పాటు చేయాలి, మా డబ్బులు మాకు ఇప్పియాలి. మీరు ఎంతమంది ఉన్నారు బాధితులు? మేము లడాయిగడ్డ మొత్తం అక్కడ 18 మంది దాకా ఉన్నాం. మనిషికి ఎంత రావాలి? మనిషికి 50,000 నుంచి 3 లక్షల దాకా ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఎంత ఇస్తాడు? నారాయణరెడ్డి ఎంత ఇస్తాడు? నారాయణరెడ్డి 18,000 ఇస్తా అన్నాడు. 1 లక్షకు 18,000. 1 లక్షకు 18,000. అది అది అన్న. ఇంకోటి, అసలు నారాయణరెడ్డి దగ్గర డబ్బులు ఎందుకు ఉంటాయి? ఆయన ఏమన్నా అప్పు ఇచ్చిండా? ఆయన అప్పు తీసుకున్నాడా? ఆయనకు సంబంధమా ఈ డబ్బుతోటి? కోటోడు కట్టిండు, కొట్టిండుక మమ్మల్ని పిలవాలి, ఇగో కట్టిండు పైసలు అనేది మాకు మాకు ఇవ్వాలి. ఆయన ఎట్లా వాడుకుంటాడు 20 లక్షలని సంవత్సరం? వాటికి వడ్డీ చెప్తే 5 లక్షల వడ్డీ అయింది ఇప్పటికి. ఆయన వాడుకుంటాను, ఆయన ఎవరు ఎట్లా వాడుకుంటాడు? నారాయణరెడ్డి అంటే మొత్తం పూర్తి పేరు చెప్తే సల్లా నారాయణరెడ్డి సారెడ్డిపల్లి వాడు ఆ డబ్బులు ఆయన వాడుకుంటాడు. గత సంవత్సరం సంధి ఆయనకే తెలుసు, ఆ కోటైనకే తెలుసు డబ్బులు కట్టుడు. మిగతా ఎవరికి తెలియదు. పాల్గొన్న పెద్ద మనుషుల పంచాయతీలో పాల్గొన్న కూడా ఎవరికి తెలియదు. అంటే నేను 18,000 ఇస్తా, అట్లయితే తీసుకోండి, లేకుంటే తీసుకోకరని చెప్పింది. 18,000 మిగతా పైసలు ఏం చేస్తారు? మిగతా పైసలు ఇక అయితే 18,000 తీసుకొని కూడా మా దగ్గర ఉన్న పేపర్స్ ఆయనకి ఇస్తేనే 18,000 ఇస్తాడు, లేకుండా ఇవ్వడు. 18,000 ఇస్తేనే, 18,000 ఇచ్చినాక మీ దగ్గర ఉన్న పేపర్స్ నాకు అండవరకు చేస్తేనే మీకు 18,000 ఇస్తా. మీరు అండవరకు చేయకుండా 18 కూడా మీకు ఇయ్యను అనేది చెప్పడం జరిగింది. మా డబ్బులు మాకు ఇచ్చేయాలన్న, మా డబ్బులు మేము ఎంత ఇచ్చినావో మా డబ్బాలే వాళ్ళు కూడా తీసుకోవాలి. అందరికి రైలు ప్రయాణికులకు శుభవార్త. కొత్తగా 200 రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ప్రయాణికుల సౌకర్యం కోసం కొత్తగా 50 నమో భారత్ రైళ్లు, 100 మేమో రైళ్లు, 50 అమృత్ భారత్ రైళ్లు అంటూ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్లో పోస్టు చేశారు. అత్యాధునిక వసతులతో కూడిన ఈ రైళ్ల వీడియోను ఆయన షేర్ చేశారు. అయితే ఈ రైళ్లు ఏ స్టేషన్లు, ఏ డివిజన్లు అందుబాటులోకి వస్తాయనే వివరాలను మాత్రం పేర్కొనలేదు. और दूसरी बिहार में पटना से जयनगर के बीच में चली। दोनों ही गाड़ियों का रिस्पांस बहुत अच्छा है पैसेंजर्स की तरफ से। तो अब 50 और नमो भारत गाड़ियों को बनाने का फैसला लिया गया है। पैसेंजर गाड़ियों को अपग्रेड करने के लिए 100 मेन लाइन EMU, जिसको शॉर्ट फॉर्म में मेमू बोलते हैं, ऐसी गाड़ियां बनाई जाएंगी। अभी जनरली मेमू बनती है 8 कोच या 12 कोच की, अब बनाई जाएगी 16 कोच और 20 कोच की। इससे देश में जितनी हमारी शॉर्ट डिस्टेंस की कम्यूट है, शॉर्ट डिस्टेंस का ट्रेवल है, उसका बहुत बड़ा लाभ होगा। तो ये 100 गाड़ियां बननी चालू होगी। एक नई फैक्ट्री बनी है तेलंगाना में, काजीपेट वारंगल में, वहां पर 100 मेमू बनाने का काम चालू होगा। यानी 150 नई पैसेंजर गाड़ियां जब ट्रैक्स पे आएंगी तो इसका भी लाभ हमारे सभी यात्रियों को बहुत मिलेगा। अमृत भारत ट्रेन्स भी 2 के बाद में 3 चली अभी, और अब करीब 6 और तैयार हैं। 50 अमृत भारत गाड़ियां बन रही है। उन 50 के बनने के बाद में नया बैच और बनाएंगे। రేషన్ షాప్ లైన్లో కొట్టుకున్న లబ్ధిదారులు. రేషన్ ఇవ్వడం ఆలస్యం అవ్వడంతో గంటల తరబడి లైన్లో వేచి ఉన్న లబ్ధిదారుల మధ్య గొడవ. నిర్మల్ జిల్లా బైంసా మండలం చుందూద్ గ్రామంలో రేషన్ దుకాణం వద్ద ఉదయం నుండి పడిగాపులు కాస్తున్న లబ్ధిదారులు 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడంతో గంటల తరబడి లైన్లో వేచి ఉన్న లబ్ధిదారుల మధ్య తోపులాట జరిగింది. తన్నుకోవడంతో గాయాల పాలైన పలువురు లబ్ధిదారులు.
गोष्टी बोला तुम्हाला आता 2 मिनिटात कळलं. अरे आपण बघा की अजून హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న ఎఫ్సిఐ కాలనీ లేఅవుట్లో రోడ్లు మార్కింగ్ చేపట్టిన హైడ్రా ఫ్లాట్ ఓనర్ సమక్షంలో హైడ్రా అధికారులు రోడ్లు మార్కింగ్ చేస్తుండగా వీడియో తీస్తున్న ఫ్లాట్ యజమానులపై సంధ్య కన్వెన్షన్ యజమాని శ్రీధరరావు అనుచరులు దాడి. ఫ్లాట్ యజమానురాలైన సినీ నటి రమ్యశ్రీ ఆమె సోదరుడు ప్రశాంత్ పై కత్తి క్రికెట్ బ్యాట్తో దాడికి పాల్పడ్డ శ్రీధరరావు అనుచరులు. గాయాల పాలైన నటి రమ్యశ్రీ ఆమె సోదరుడు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్ ఎదురుగానే పట్టపగలు దుండగులు తమపై అతిహయత్నం చేసేందుకు ప్రయత్నించారని వాపోయిన సినీ నటి రమ్యశ్రీ. సెంటర్లో ప్రైమ్ మినిస్టర్ దగ్గర తీసుకెళ్తున్నాను. ఆల్రెడీ నేను పెట్టేస్తాను. నేను రాత్రి కూడా మామూలుగా క్లియర్ అయింది కదా మొన్న. లాస్ట్ టైం కూడా ఇన్వాల్వ్ అయినా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతున్నా సరే దీనికి ఒక మున్సిపాలిటీ వాళ్ళు కానీ లేకపోతే జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ ఒక హైడ్రా వాళ్ళు కానీ హైడ్రా ఏంటండి ఒక సీఎం గారు పెట్టిందే కదా. ఎక్కడ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి ఫంక్షన్ హాల్లో కేబుల్ ఆపరేటర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాల్వంచ కోటేశ్వర్ ఆధ్వర్యంలో కేబుల్ ఆపరేటర్ల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇండిపెండెంట్ ఎంఎస్ఓల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్బీ డిజిటల్ నెట్వర్క్ చైర్మన్ వేషాల రమేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేబుల్ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా ఆపరేటర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పోల్ ట్యాక్స్ ను వెంటనే రద్దు చేయాలని ఆపరేటర్లు కోరారు. అవసరం కదా అక్కడికి అవసరం లొకేషన్ చెప్పండి భూపాల్పల్లి ముందే ఉండండి. ఓకే ఇవాళ లేట్ అవుతుంది తర్వాత అక్కడ పట్టుకోండి వీడియో ఇస్తాం ఇట్లా పట్టుకొని నిలబడి ఎంతండి వర్క్ మన ప్రభుత్వంలో జరిగిన భారాన్ని ఉంది కేబుల్ టీవీ పరిశ్రమ మీద తెలంగాణ ప్రభుత్వం విధిస్తున్న పోల్ ట్యాక్స్కి వ్యతిరేకంగా ఈరోజు భూపాల్పల్లి పట్టణం లోపల డిప్యూటీ సీఎం మరియు విద్యుత్ శాఖ మంత్రి అయినటువంటి విక్రమార్క గారికి మరియు టీ ఫైబర్ చైర్మన్ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కేబుల్ పరిశ్రమ కార్పొరేట్ కంపెనీలతో పోటీ చేస్తూ గ్రామీణ ప్రాంతాల లోపల కేబుల్ ఆపరేటర్లకు అండగా ఉంటూ గ్రామీణ
వినియోగదారుల స్థితిగతులకు అనుకూలంగా ఇవాళ మేము ప్రసారాలు ఇవ్వగలుగుతున్నాం. ఈ కేబుల్ టీవీ మీద మా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో, ప్రజాప్రభుత్వం ఏదైతే ఉందో, పోల్ ట్యాక్స్ విధించడం వల్ల గ్రామీణ ప్రాంతాల లోపల మేము కట్టే పోల్లకు ఒక వినియోగదారునికి సర్వీస్ ఇవ్వాలంటే కనీసం 10-15 పోళ్ళు మేము వాడుకోవాల్సి వస్తుంది. ఈ పోల్ ట్యాక్స్ వల్ల మేము సర్వీస్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీన్ని వల్ల మా మంత్రి గారికి మేము స్పష్టంగా చెప్పినాం. మంత్రి గారు దీనికి సానుకూలంగా స్పందించారు. ఐటీ మినిస్టర్ గారితో మాట్లాడమన్నారు. ఐటీ మినిస్టర్ గారితో కూడా మేము పూర్తిగా ఈ విషయాన్ని చెప్పినాము. ఈ టీ ఫైబర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కేబుల్ ఆపరేటర్ల ద్వారానే ఇవాళ ప్రభుత్వం సర్వీస్ చేయాలనుకుంటుంది. ఈ పోల్ ట్యాక్స్ అనేది ఉంటే మాత్రం ఆపరేటర్లు ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కాలేకపోతారు. మరి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం వేల కోట్ల రూపాయల పథకం నీరుగారిపోద్ది. కాబట్టి ఖచ్చితంగా ఐటీ మినిస్టర్ గారు కూడా దీని మీద స్పందించారు. మేము పూర్తిగా విధి విధానాలు చూసిన తర్వాత మీకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. సిఎండి గారు కూడా సానుకూలంగా స్పందించారు. మేము ఖచ్చితంగా దీని మీద మీకు అనుకూలంగా నిర్ణయం చేస్తామని చెప్పారు. ఆ ముగ్గురికి కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. జై తెలంగాణ, జై కేబుల్ టీవీ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.